వంకాయతో సింపుల్గా పచ్చడి ప్రిపేర్ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకొని కల్లుప్పును వేసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న వంకాయలన్నింటినీ ముక్కలుగా కట్ చేసి ఆ కల్లుప్పులో వేసుకోవాలి. అలాగే టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలు కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కొద్దిగా పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకొని వేరుశనగ పప్పులను వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ పప్పులు ఫ్రై అయిన తర్వాత రుచికి తగ్గట్లుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చికి బదులుగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు కొద్దిగా నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు. నువ్వులు హెల్త్కి చాలా మంచిది కదా. ఆ తర్వాత ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని వంకాయలు, టమాటా ముక్కలను వేసుకోవాలి. మీకు ఆయిల్ సరిపోకపోతే కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని వంకాయలు, టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత పులుపు కోసం కొద్దిగా చింతపండు, అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని చింతపండు మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పులు, ఎండుమిర్చి, అలాగే కొద్దిగా సాల్ట్ను వేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే వంకాయలు, టమాటా ముక్కలు కూడా వేసుకొని మిక్సీలో పల్స్ మోడ్ ఉంటుంది కదండి, పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకున్నామంటే మనకు రోట్లో దంచిన పచ్చడి ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్లో ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆనియన్ ముక్కలను యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. సాల్ట్ ఏదైనా తక్కువగా ఉంటే యాడ్ చేసుకోండి. ఈరోజైతే నేను ఈ పచ్చడితో కొద్దిగా నెయ్యి వేసుకొని దీనికి సైడ్ డిష్గా పందిరి చిక్కుడుకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఆమ్లెట్తో తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కొద్దిగా సపోర్ట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.